మన ఎదుటి వారిని చూసి ఏడవడం మొదలెట్టాము, అదొక పెద్ద రోగం. అది నిద్ర రాదు మనకు, రాత్రులు గుర్తొచ్చేస్తుంటాడు. అడిగేట అలా చేస్తున్నాడు, అలా అలాగే చేస్తాడు. నువ్వు పడుకో, వాళ్ళ కోసం ఎక్కువ ఆలోచించు. నువ్వు అలా ఆలోచించుకులదానికి బానిసలు అయిపోతావు, గుర్తుపెట్టు. వాళ్ళ గురించి ఆలోచించుకొలిది బానిసలు అయిపో, వాళ్ళు పట్టించుకోకు, వదిలే. వాళ్ళు అలాగే ఉంటారు. ఈ బుద్ధి కుటుంబాల్లో ఉన్నా, స్నేహాల్లో ఉన్నా, పరిచర్యలో ఉన్నా, ఎక్కడున్నా నేను చెబుతున్నాను, దెబ్బ తింటారు. చివరికి మా సంఘమే బాగుండాలని ఒక సేవకుడు అనుకున్నా ఖచ్చితంగా దెబ్బతింటావు. మా కుటుంబమే బాగుండాలని అనుకున్నా ఖచ్చితంగా కుటుంబానికి పెద్ద దెబ్బే తగులుతుంది. అందరూ బాగు, మన శత్రువులు కూడా బాగుండాలి. ఎందుకంటే ఉండేదే కాస్త కాలం 60 ఏళ్ళు. కొట్టుకుని తిట్టుకుని అన్ని బడిసే కన్నా 60 ఏళ్ళలో అందరం బాగుండాలి. దేవుని కృప అందరి మీద ఉండాలి. అది దేవుని విధానం. ఎందుకంటే అంతటా అందరూ మారు మనసు పొందాలి. Download ShareChat.